వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపారీణ, హే మాధవా, హే రామానుజ, హే జగత్రయ గురో, హే పుండరీకాక్ష మాం, హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, ప్రహ్లాద చరిత్ర అత్యంత పుణ్యప్రదమైనటువంటిది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారద మునీంద్రుని వలన అఖండమైనటువంటి తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నాడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు తాను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని గురువుల దగ్గర ఉన్నటువంటి శిష్యులకు, తన తోటి మిత్రులకు తెలియచేస్తున్నాడు. హరిభజన మానమని హిరణ్యకశ్యపుడు ఎన్ని చెప్పినా మానలేదు. ఎలాగో అలాగా మానిపిస్తామని గురువర్యులు చండామార్కులు తీసుకొని వెళ్ళారు ఆశ్రమానికి. చండామార్కులు లేనటువంటి సమయంలో బాలకులందరినీ పిలిచి, అసలు ఇది ఈ విద్యలు కాదు, మోక్ష విద్యయే ప్రధానమైనటువంటిది అని ఆ బాలకులకు తత్వాన్ని తెలియచేస్తున్నాడు మహానుభావుడైనటువంటి ప్రహ్లాదుడు. బాలకులారా, అనేకమైనటువంటి దేహమునకు ఉన్నటువంటి షడ్వికారములను తెలియచేసి, గుణత్రయమును గూర్చినటువంటి విశేషములు తెలియచేసి మరొక మాట అన్నారు ప్రహ్లాదుడు తన మిత్రులతో. ఈ సంసారం కేవలం బుద్ధి వల్లనే ఏర్పడుతుంది. ఇది సత్వగుణం, రజోగుణం, తమోగుణాత్మకములైనటువంటి కర్మలలో బందీ అయి ఉంటుంది. ఇదే అజ్ఞానానికి మూలమైనటువంటిది. ఈ సంసారం కేవలం ఒక స్వప్నం వంటిది. ఎంత మాత్రం ఇది నిజం కాదు. ఇది శాశ్వతం, ఈ సంసారం అనుకోకండి, భ్రమలో పడద్దు. సకల కాంక్షలు మనస్సులోనే జన్మిస్తాయి. స్వప్నం, మెలకువ ఈ రెండిటికీ తేడాయే లేదు. పరమాత్మ గుణాలకు అతీతుడు అయినప్పటికీ గుణాలను ఆశ్రయించి ఆయన కూడా జననం మరణం పొందినట్లుగా కనబడుతుంది. కానీ ఆలోచించి చూస్తే పరమాత్మకు జనన మరణాలు లేవు. త్రిగుణాల వల్ల ఆవిర్భవించేటువంటి ఆయా కర్మలకు కారణమైనటువంటి ఈ మనస్సులోని అజ్ఞానాన్ని, ఈ మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని జ్ఞానం అనేటువంటి అగ్నితో కాల్చివేయాలి. ఆ విధమైనటువంటి నిస్వార్థమైన మనస్సుతో కమలాక్షుని కనుగొనడం మంచిది. బాలకులారా, మీకు భాగవత ధర్మాలు కొన్ని చెబుతాను వినండి. గురువులను సేవించటం ఇది ఉత్తమం. గురువులను సేవించడం, సమస్త ఫలితాన్ని భగవంతునికి సమర్పించడం, సజ్జనులతో స్నేహం చేయడం, దేవుని యొక్క విగ్రహాలను ఆరాధించడం, శ్రీ హరికథా శ్రవణం చేయటం, వాసుదేవుని యొక్క మననం చేయటం, నారాయణ సంకీర్తనం చేయటం, విష్ణు పాదధ్యానం చేయటం, విరాట్ స్వరూప దర్శనం, పూజనం మొదలైనటువంటివి జ్ఞాన వైరాగ్యములను కలిగిస్తాయి. వీటిని భాగవత ధర్మములు అంటారు. ఈ ధర్మాలపైన ఆసక్తి కలిగి ఉండాలి. ఈశ్వరుడైనటువంటి భగవంతుడని
ఆత్మస్వరూపంతో సర్వప్రాణికోటిలో ఉన్నాడని తెలుసుకొని మనం వాటిని ఆచరించాలి, ఆదరించాలి. సర్వప్రాణికోటిని కూడా ఆదరించాలి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేటువంటి వాటిని జయించి ఇంద్రియ యొక్క చాపల్యాలను అరికట్టాలి. ఆ విధంగా భక్తితో భజిస్తే భగవంతుడైనటువంటి శ్రీహరి యొక్క దివ్య సాన్నిధ్యానికి మనం తప్పకుండా, ఆ మహానుభావుడి సాన్నిధ్యం మనకు తప్పకుండా లభిస్తుంది. భగవంతుడైనటువంటి ఆ దివ్యం రూపాన్ని భక్తుడైనటువంటి వాడు ఆ భగవంతుడైన లీలా అవతారాలను, పరాక్రమ గాథలను విని పులకించిపోతాడు. అతడు స్వామి యొక్క సుగుణాలను విని పొంగిపోతాడు భక్తుడు. భక్తి పారవస్యంతో కళ్ళలో అతనికి ప్రమోద బాష్పాలు ఒలుకుతూ ఉంటే నారాయణ, గోవింద, వాసుదేవ, వరద అని గద్గద స్వరంతో గొంతెత్తి పాడుతూ ఆడతాడు. అతడు అరుస్తాడు, నవ్వుతాడు, నమస్కరిస్తాడు, తనలో తానే ప్రేమతో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతేకాదు, ఒక గాలి సోకిన వాడిలా తిరుగుతూ ఉంటాడు. చివరకు భవబంధాలన్నీ త్యజించి అజ్ఞానమును అంతం చేసుకొని భక్తి వివసుడై చివరకు శ్రీహరి యొక్క సాన్నిధ్యాన్ని పొందుతాడు. కాబట్టి ఆ నారాయణుని యొక్క దివ్యమైనటువంటి భగవంతుని యొక్క దివ్య లీలను మనం వినాలి. కోరికలతో నిండినటువంటి ఈ మానవుడు ఈ సంసార చక్రాన్ని ఛేదించాలంటే శ్రీహరి యొక్క సంకీర్తనం ఒక్కటే ఉపాయం. ఈ సంసార బంధములు తొలగాలి అంటే నారాయణ నారాయణ శ్రీహరి యొక్క సంకీర్తన చేయాలి. పరబ్రహ్మలో ఐక్యమై అనుభవించే ఆనందం ఎటువంటిదో అటువంటి ఆనందాన్ని ఈ మానవుని యొక్క ఆరాధన వల్ల మనకు సంప్రాప్తమవుతుంది. శ్రీహరిని సేవించడం కష్టమైనటువంటి పని కాదు. ఆ స్వామి సమస్త ప్రాణుల యొక్క హృదయాలలో అంతర్యామి అయి ఆకాశం వల్లే వ్యాపించి ఉంటాడు. భోగభాగ్యాలు సంపాదించడం వల్ల ఏమాత్రం సుఖము లేదు. మానవుల యొక్క జీవితాలు క్షణభంగురాలని గ్రహించండి. ఇటువంటి మానవులకు మమతా బంధాలు పెంచేటువంటి భార్య, పుత్రుడు, బంధువు, మిత్రులు, మణులు, మాణ్యాలు, పాడి పంటలు, రాజ్యకోశాలు, మణిమందిరాలు, మంత్రులు, మత్తేభాలు ఇవన్నీ అనవసరమైనటువంటివి, ఇవన్నీ అస్థిరమైనటువంటివి. ఏదో ఒక రోజున ఇవన్నీ మనం విడిచిపెట్టి వెళ్ళవలసిందే. యజ్ఞయాగాది వల్ల లభించేటువంటి పుణ్య ఫల స్వర్గ సుఖాల కన్నా ఆ పుణ్యం కూడా క్షీణించగానే మరల అది కూడా ఆ పుణ్యం కూడా శాశ్వతమైనటువంటిది కాదు. అయిపోగానే మళ్ళీ కిందకి నెట్టేస్తారు. మర్చలోకే వసంత్. మానవుడు తాను ఘనుడని భావించుకొని తనపై తాను అభిమానం పెంచుకొని వివిధ కర్మలు ఆచరించి విపరీతమైనటువంటి ఫలితాలు విశేషంగా పొందుతాడు. కర్మలు ఎటువంటి కోరికలు లేకుండా చేయాలి. కోరికలతో చేసినటువంటి ఏ కర్మ అయినా దుఃఖాన్ని కలిగిస్తుంది. తెలుసుకోండి. పరమాత్మకై మనము సేవ చేయాలి, కానీ మన కోరికలకై చేయకూడదు. పురుషుడు తన దేహం కోసం భోగాలను కోరుకుంటూ ఉంటాడు. ఈ భోగాలు అనుభవిస్తే చాలు నా జీవితం ధన్యమవుతుంది అని. కానీ ఎన్ని భోగములు అనుభవించినా ఈ దేహం శాశ్వతమైనటువంటిది కాదు. తనతో వచ్చేది ఏదీ లేదు. ప్రాణం పోగానే ఈ శరీరాన్ని కుక్కలు, నక్కలు తినేస్తాయి. దేహము ధరించిన ఈ వ్యక్తి కర్మలను చేసి ఆ కర్మలకు బద్ధుడవుతాడు. మరల ఆ చేసినటువంటి కర్మలకు ఆ కర్మలను అనుసరించి మరల ఇంకొక దేహాన్ని ధరిస్తాడు. అజ్ఞానం వల్ల కర్మలు ఎక్కువగా చేయడం, మరల దేహాలు ధరిస్తూ ఉండడం, పునరపి మరణం, పునరపి జననం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ అనుభవించడం, పెరగడం, కర్మలు చేయడం, మళ్ళీ పోవడం. ఇలాగే కర్మల దేహానితో పురుషుడు సంచరిస్తూనే ఉన్నాడు. అజ్ఞానంతో కూడినటువంటి కర్మలు ధర్మార్థ కామాలు మాత్రమే అందిస్తాయి. ధర్మ అర్థ కామములు మాత్రమే అందిస్తాయి, మోక్షమును అందించవు. కానీ జ్ఞానము ఒక్కటే మోక్షమును ప్రసాదం చేస్తుంది. జ్ఞానము ఒక్కటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ మోక్షాన్ని గ్రహించేటువంటి వాడే, ఆ మోక్షాన్ని అనుగ్రహించేటువంటి వాడే శ్రీమన్ మహావిష్ణువు. ఆ స్వామి సర్వప్రాణికోటిలో ఆత్మేశ్వరుడు, ప్రియుడు, ఆ మహానుభావుడు. ఆ దేవుడి చేత సృష్టింపబడినటువంటి పంచభూతాలలో
లీనమై జీవుడు అనేటువంటి పేరుతో పిలువబడుతున్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తి తమ తమ హృదయాలలో ఉండేటువంటి భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో నిస్వార్థంగా ధ్యానించాలి. ఓ బాలకులారా, వింటున్నారా? శ్రద్ధాళువులై వినండి. దానవులైన దైత్యులైన దానవులు, దైత్యులు, సురలు, నరులు, నాగరాజులు, గంధర్వులు ఎవరైనా సరే లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్ మహావిష్ణువు యొక్క పాదపద్మములను సేవిస్తే చాలు అతడు పుణ్యాత్ములుగా మారతారు. మిత్రులారా, ఆ భగవానుడు గాఢమైనటువంటి భక్తికి చిక్కినట్లుగా చిక్కడు వ్రతముల భగవంతుడు ఎలా మనకు చిక్కేది తెలియచేస్తున్నారు అద్భుతంగా ప్రహ్లాదుడు. చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు యుక్తికి భక్తికి చిక్కిన క్రియ యుక్తికి భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధముసుండే. శ్రీహరి ఏదో నేను పాండిత్యం కలవాణ్ణి అంటే ఆయన చిక్కడు. చిక్కడు వ్రతముల క్రతువుల భగవానుడు గాఢమైనటువంటి భక్తికి చిక్కినట్లుగా నేను దానం చేశాను, వ్రతాలు చేశాను, శౌచముని పాటించాను, శీల సంపద కలిగిన వాణ్ణి, జపతపాలు, నియమనిష్టలు, వీటన్నిటి వల్ల కూడా ఆయన చిక్కడు. అన్నిటిలో ఉండాలి, అయితే భక్తి ఉండాలి. కాబట్టి భక్తి ఒక్కటే స్వామిని పొందేటువంటి సాధనం. చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు యుక్తికి భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధముసుండి. కాబట్టి భక్తి ఒక్కటే స్వామిని పొందేటువంటి సాధనం. భక్తి ఒక్కటే, మరొక మార్గమే లేదు. ఓ బాలకులారా, ప్రహ్లాదుడు చెబుతున్నాడు ఇంకా, విష్ణువుని మెప్పించడానికి భక్తి సరిపోయినట్లుగా బ్రాహ్మణత్వము సరిపోదు, దైవత్వము చాలదు, లేక గొప్ప శాంత స్వభావము చాలదు. పద్మనాభుని ప్రసన్నం చేసుకునడానికి భక్తి ఒక్కటే సమర్థనీయమైనటువంటిది. ధనుజులు, దైత్యులు, యక్షులు, పక్షులు, గొల్లలు, పిల్లలు, నాగులు, నారీమణులు, మృగాలు, శబరులు, ఏ జాతివారైనా, ఏ పాప జీవనులైనా సరే, సర్వం విష్ణుమయం జగత్, సర్వం విష్ణుమయం జగత్ అని మనసారా గనక తలిచినట్లయితే చాలు అతడు ముక్తిని పొందుతాడు. బాలకులారా, మన గురువులు తమకు లోబడే మార్గాలు చెబుతున్నారు, వాళ్ళ వశం అవటానికి చెప్తున్నారు. అంతేగాని దివ్యమైన శ్రీహరి యొక్క సాన్నిధ్యం పొందడానికి అవసరమైనటువంటి మార్గాలను వాళ్ళు చూపించటం లేదు. నారాయణుని సన్నిధికి చేరేటువంటి మార్గం కావాలి, కానీ ఐహికమైనటువంటి భోగాలు, సుఖాలు ఇవన్నీ మనకు అనవసరం. ఆ మార్గం చెప్పడం లేదు. మనం వారి వెంట చీకటిలో పడి అజ్ఞానంలో పరిగెత్తడం దేనికి? కొంచెం ఆలోచించండి. మిత్రులారా, మీ పుస్తకాలన్నీ తెచ్చి గురువులకు ఇచ్చివేయండి. మరల ఏకాంతంగా కూర్చుందాము రండి. ఇంకా విశేషాలను మీకు బోధిస్తాను రండి. అక్కరలేని వాళ్ళ వెళ్ళకండి. మీకు కావాలి అనుకున్న వాళ్ళందరూ రండి, అక్కర్లేని వాళ్ళందరూ వెళ్ళిపోండి. ఇది చాలా గొప్పదైనటువంటి విద్య. మీ కర్మలను మీరు అనుభవించండి. రండి. ఆడుదము మనము హరిరతి పాడుదము, ఏ ప్రొద్దు విష్ణు భద్రయశముంబుల్ వీడుదము ధనుజ సంగతి కూడుదము ముకుంద భక్తి కోటి సూటిన్. ఆడుదము మనము, రండి, మనసు నిండా మాధవుని నిలుపుకొని ఆడుకుందాము రండి. మాధవ అంటూ ఎల్లప్పుడూ హరికీర్తనని, హరి సంకీర్తనని మనమందరం పాడుకుందాము రండి. మిగిలిన స్నేహితులు ఆ ధనుజులు ఉన్నారే, రాక్షసుల యొక్క స్నేహం, రాక్షస యొక్క మానసిక స్థితి, ధనుజ స్థితి
రాక్షసుల స్నేహాన్ని విడిచిపెడదాము రండి. నిర్భయంగా హరిభక్తులతో కలిసి ఆనందంగా వెళదాము రండి. హరిదాసులు వెడలే, హరిదాసులు వెడలే, ముదముతో ఆనందమాయేదయాలో, హరిదాసులు వెడలే, ముదముతో ఆనందమాయేదయాలో, హరిదాసులు వెడలే. హరి గోవింద నరహరి రామకృష్ణయని, హరి గోవింద నరహరి రామకృష్ణయని, హరి గోవింద నరహరి రామకృష్ణయని, వరుసగ నామము తలచుచు వేడుచు, హరిదాసులు వెడలే, ముదముతో ఆనందమాయే దయాళో, హరిదాసులు వెడలే. రండి, మాధవుని సేవిద్దాము రండి, హరి సంకీర్తన పాడుకుందాము రండి. ఎల్లప్పుడూ హరికీర్తనని మనం పాడుకుందాం. రాక్షసుల యొక్క స్నేహాన్ని విడిచిపెడదాం. నిర్భయంగా విష్ణు భక్తులతో కలిసి మనం పోదాము రండి. చక్కగా వాళ్ళతో కలిసి వెళదాం రండి. ఈ సంసారం అనే మాయా బంధాన్ని వీడుదాం. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యమనే శత్రు వర్గాలను చీల్చివేద్దాం. చిత్తమును శ్రీహరి యొక్క సమర్పణ చేద్దాము రండి. కైవల్య పదాన్ని అందుకుందాము రండి. మనం తప్పకుండా మనకు శుభం కలుగుతుంది అని ఈ విధంగా ప్రహ్లాదుడు అనేక విధములుగా అనుకూలమైనటువంటి రాక్షస కుమారులకు మోక్ష మార్గాన్ని బోధించడం మొదలుపెట్టాడు. ఓం నమో నారాయణాయ బాలకుల చేత అనిపించాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలి వరమును సంగే సాధనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. అనేక విధాలుగా అనుకూలమైనటువంటి సమయాలలో రాజకుమారులకు రహస్య మోక్ష మార్గాన్ని బోధించడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళందరూ గురువుల దగ్గర తమ తమ చదువులు ఆపివేసి తమ హృదయాలను హృషీకేశుని వైపు మళ్లించారు. అది గురువులు గమనించి శిష్యుల భావాలు తెలుసుకొని భయపడిపోయి హిరణ్యకశ్యపు దగ్గరికి వెళ్ళి ఇలా మొరబెట్టుకుంటున్నారు. అంతకుముందు ఇలా చేస్తేనే గురువులను మందలించింది హిరణ్యకశ్యపుడు. ఇప్పుడు ముందుగా మేల్కొని హిరణ్యకశ్యపుని చేత మనకు చివాట్లు లేకుండా ఉండడానికి వీళ్ళే హిరణ్యకశ్యపుని దగ్గరికి వెళ్ళి, ఓ దైత్య కులావతంసమా, నీ కుమారుడు రాక్షస కుమారుడు అందరినీ రహస్య ప్రదేశాలకు తీసుకొని వెళ్ళి నేను చెప్పే చదువులన్నీ అబద్ధాలు అని ఆక్షేపిస్తున్నాడు మహారాజా. రాక్షస విద్యార్థులందరికీ మోక్షాన్ని గురించి బోధిస్తున్నాడు. మనకు తీరని ద్రోహం చేశాడు. మరి నీవు ఏం చేస్తావో, నీ కొడుకు యొక్క దుడుకుతనం మితిమీరిపోతోంది. పరిస్థితి చెయ్యి దాటి కనిపిస్తోంది. ఇక నీ కొడుకును మీవే సమర్థతతో చక్కబెట్టుకోవాలి. ఇక మా వల్ల కాదు. ఈ గురువు మనకు మాధవుని కథలు మనోహరంగా చెప్పడు అని నా గురించి శిష్యులు అనుకుంటున్నా నా మాటలు లెక్క చేయటం మానివేశారు. నన్ను నా మాటలను వినటం మానివేశారు శిష్యులు. అది నీ కొడుకు యొక్క ప్రభావానికి లోనైనారు. ఈ గురువును మనకు మాధవుని కథలు మనోహరంగా చెప్పడు అని శిష్యులు నా గురించి అనుకుంటూ నన్ను నా మాటలను లెక్క చేయటం మానేశారు మహారాజా.
నేను చెప్పిన చదువు చదవటం మానివేశారు. ఓ దానవోత్తమా, వింటున్నావు కదా, ఇది పరిస్థితి, నీ కుమారుడు యొక్క పరిస్థితి. నీ కొడుకులు మంచి మాటలు చెబితే వినేటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు కాదు. ఎవరు ఎన్ని చెప్పినా చక్రపాణి గురించి చెప్పటం మానడు. ఎప్పుడూ మందమతిగా తిరుగుతూ ఉంటాడు. మనోవికాసం కోసం నేను చెప్పేటువంటి మంచి మాటలు వినిపించుకోడు. ఇటువంటి దుందుడుకు వాడిని, దుండగీడుని చదివించడం మా వల్ల కాదు ప్రభో, మీ వాడిని తీసుకొని వెళ్ళండి. మీవాడు చెడిపోవటం కాదు, ఉన్నవాళ్ళందరూ కూడా చెడగొడుతున్నాడు. చక్కని రక్కసి కులంలో ఈ పనికి మాలినటువంటి రాయి పుట్టాడు. వీనికి వైకుంఠుని యొక్క వెర్రి పట్టుకుంది. దీన్ని వదిలేలా కనిపించడం లేదు. వీడెక్కడి కొడుకు బాబు, ఇలాంటి బుద్ధిహీనుని, ఏమయ్యా ఇలాంటి బుద్ధిహీనుని కన్నావే అని వాళ్ళందరూ పలుకుతున్నారు అని చెప్పి బాధపడ్డారు ప్రహ్లాదుని యొక్క గురువుడు. తన కుమారుడి యొక్క విష్ణుభక్తి విషయాలు వినేటప్పటికీ హిరణ్యకశ్యపుని యొక్క చెవులలో కత్తులు గుచ్చినట్టు అనిపించింది. అతనికి తెలుసు, కొడుకు యొక్క విశేషం తెలుసు తండ్రికి. రాక్షసరాజు ఒక్కసారి ఉలికిపడ్డాడు. తోకతొక్కిన త్రాచుపాములాగా, గాలికి రేగిన కారుచిచ్చులాగా, దెబ్బతిన్న సింహములాగా భయంకరమైనటువంటి కోపావేశంతో భగభగ మండిపోయినాడు. అతని శరీరం ఊగిపోయింది. కళ్ళు చింతనిప్పులైనాయి. అతడు కన్న కొడుకును సంహరించడానికి సిద్ధమైనాడు. వెంటనే ప్రహ్లాదుని పిలిపించాడు. వచ్చినటువంటి రాజకుమారుని ఆప్యాయతతో ఆదరించలేదు. అంతకుముందు ఆదరించాడు, ఇప్పుడు ఆదరించలే. పైగా కఠినాత్ముడైనటువంటి హిరణ్యకశ్యపుడు పిడుగులు కురిపించి వెరిపింపసాగాడు. దివ్యమైనటువంటి ఎలాంటి కుమారుడు అతడు ప్రహ్లాదుడు. సూనున్ సద్గుణ సంపన్నుడైనటువంటి కుమారుణ్ణి ధిక్కరించి పలుకుతున్నాడు. సూనున్ అంటే కుమారుడు. శాంతగుణ ప్రధానున్, సూనున్ శాంతగుణ ప్రధానున్, అతి సంసిద్ధాంచిత జ్ఞానున్, అతి సంశుద్ధాంచిత జ్ఞానున్, అజ్ఞానారణ్యకృశానున్, అంజలిపుటీ సంభ్రాజమానున్, సదా శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాదనాధీనున్, ధిక్కరణంబుసేసి పలికెన్ దేవాహితుండు ఉగ్రతన్. సూనున్ శాంతగుణ ప్రధానున్, అతి సంశుద్ధాంచిత జ్ఞానున్, అజ్ఞానారణ్యకృశానున్, అంజలిపుటీ సంభ్రాజమానున్, సదా శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాదనాధీనున్, కరణంబు చేసి పలికెన్ దేవాహితుండు ఉగ్రతన్. అలాంటి మంచివాడితో హిరణ్యకశ్యపుడు పలుకుతున్నాడు. మిగిలినటువంటి విశేషములు రేపు చెప్పుకుందాం. ప్రహ్లాద చరిత్ర వినండి, అందరూ ధన్యులు కండి. నృసింహావతార ఘట్టము అన్నా ఇదే, నృసింహ వైభవము అన్నా ఇదే, ప్రహ్లాద చరిత్ర అన్నా ఇదే. స్వస్తి. వేదధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209.